యాదగిరిగుట్ట బోర్డు నియామకం కాంగ్రెస్ లో చిచ్చురేపుతోంది. యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు ప్రకంపనలు కేబినెట్ ను తాకాయి. ఇక మంత్రి కొండా సురేఖ సిటీలోనే ఉండి కేబినెట్ భేటీకి డుమా కొట్టింది. తనను సంప్రదించకుండా రేవంత్ ఇష్టారాజ్యంగా నిర్ణయం తీసుకోవడంపై సురేఖ గుర్రుగా ఉన్నారు. ఇక దేవాదాయ శాఖ మంత్రి అయిన తనకు తెలియకుండా బోర్డు నియమించడంపై సురేఖ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అటు యాదగిరిగుట్ట బోర్డుపై ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటుతో ప్రకంపనలు రేపారు. తనను సంప్రదించకుండా రేవంత్ నిర్ణయం తీసుకోవడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. స్థానిక నేతలు సైతం రాజగోపాల్ కు మద్దతు పలికారు. మరోవైపు యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటులో రేవంత్ తీరు తప్పేనన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. రాజగోపాల్ రెడ్డిని సంప్రదించకుండా బోర్డును ఏర్పాటు చేయటం ముమ్మాటికి తప్పేనన్నారు మహేష్ గౌడ్. ఇక యాదగిరిగుట్ట బోర్డు నియామకం కాంగ్రెస్ లో అయితే చిచ్చురేపుతోంది. యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు అయితే ప్రకంపనలు కేబినెట్ ను తాకాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, మొత్తానికి యాదగిరిగుట్ట బోర్డు నియామకం అయితే కాంగ్రెస్ లో చిచ్చురేపింది అని అనుకోవచ్చా? ఎందుకంటే కాంగ్రెస్ యాదగిరిగుట్ట బోర్డు చిచ్చురేపిన సంగతి ఇప్పటి వరకు జరుగుతున్న సంగతి తెలిసింది. అయితే తాజాగా కేబినెట్ సమావేశం జరుగుతున్న విషయం తెలిసింది. సచివాలయంలో ఇవాళ మంత్రివర్గ సమావేశం సందర్భంగా దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రి కొండా సురేఖ గైరు హాజరయ్యారు. వాస్తవానికి ఆమె విదేశీ పర్యటనలో ఉన్నారు. అమెరికా నుంచి నిన్న రాత్రి ఆమె ఇండియాకు చేరింది, హైదరాబాద్ కూడా చేరింది. అయినప్పటికీ కూడా ఆమె మంత్రివర్గ సమావేశానికి హాజరు కాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఏకపక్షంగా బోర్డు చైర్మన్ సభ్యులను నియమిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం, ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేయడం పట్ల అలక వహించి ఆమె రాలేదని చెప్పేసి అయితే ఒక ప్రచారం అయితే జోరుగా సాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. దీంతో ఈ యాదగిరిగుట్ట బోర్డుకు సంబంధించిన ప్రకంపనలు కేబినెట్ కూడా తాకినట్లయింది. ముఖ్యంగా సిటీలో ఉండి కూడా కేబినెట్ కు మంత్రి కొండా సురేఖ డుమ్మా కొట్టారనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. అయితే నిన్నటి దాకా అమెరికా పర్యటనలోనే ఉన్న మరొక మంత్రి సుధీర్ బాబు మాత్రం ఇవాళ కేబినెట్ సమావేశానికి ఆయన ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఆయనకు లేని అనారోగ్య పరిస్థితులు లేకుండా జెట్లాకు సంబంధించిన పరిస్థితులు కొండా సురేఖకు ఎట్లా ఉంటాయనే ఒక చర్చన అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆమె సిబ్బందిని మీడియా అప్రోచ్ అయినప్పుడు ఆమె కొంత జెట్లా ఉందనే ఒక సమాధానం, సిక్ అయింది ఆమె అనే ఒక సమాధానం వచ్చిన నేపథ్యంలో ఇట్లాంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. తనను సంప్రదించకుండా రేవంత్ ఇష్టారాజ్యంగా నిర్ణయం తీసుకోవడం పైన ఆమె కినుక వహించిందని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే సచివాలయం కేంద్రంగా జరుగుతుంది. దేవాదాయ శాఖ మంత్రికి తెలియకుండానే బోర్డు నియమించడం పైన ఆమె ఆగ్రహంగా ఉన్నట్టుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి యాదగిరిగుట్టకు సంబంధించిన బోర్డు నియామకానికి సంబంధించి ఆయన తిరుగుబాటు బావుట ఎగిరేశారు. అది కూడా ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసి ఇప్పుడు తాజాగా కొండా సురేఖ కూడా కేబినెట్ సమావేశానికి గైరు హాజరవడం, అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పటికే ఇందుకు సంబంధించి నిరసన వ్యక్తం చేయడం కాంగ్రెస్ లో ఒక ప్రకంపనలు సృష్టించిన వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాజగోపాల్ రెడ్డి కూడా స్థానిక యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులంతా కూడా బాసటగా నిలుస్తున్నారు. ఇది తప్పుడు చర్యగా కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిస్తే, అయితే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అవడం ఇది కాంగ్రెస్ ఒక రకమైన చిచ్చు రేపిందని అనడానికి ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు ఉల్లంఘిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక యాదగిరి గుట్టకు సంబంధించిన బోర్డుకు సంబంధించిన చైర్మన్ సభ్యుల నియామకం అయితే ప్రభుత్వంలో చిచ్చు రేపిందని చెప్పాల్సి ఉంటుంది. సూరజ్, అంటే ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అంటే దేవాదాయ శాఖ అయినా తనకు తెలియకుండా, అంటే మంత్రి కొండా సురేఖకు తెలియకుండా సీఎం రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి? దీనిపై మీ అనాలిసిస్ ఏంటి? అంటే వాస్తవానికి చెప్పాలంటే సింధుర ముఖ్యమంత్రి హోదాలో ఆయన అన్ని మంత్రిత్వ శాఖలను సూపర్ సీడ్ చేస్తున్నారనే ఒక వాదన అయితే చాలా బలంగా ఉంది. అవసరం ఉంటే నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరించైనా కానీ మంత్రిత్వ శాఖల్లో వేలు పెట్టడం, ఆయా శాఖల్లో జరుగుతున్న కార్యకలాపాలను తెలుసుకోవడము, ఆయా శాఖల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలుసుకోవడం, తద్వారా ఆ శాఖలో
నిర్ణయాలను ఆయన మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అనేక సందర్భాల్లో కూడా ఆయన సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న సందర్భంలో సంబంధిత మంత్రులు లేకుండా కూడా సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లోనైతే ఆ శాఖకు సంబంధించిన అధికారులు లేని సందర్భాల్లో కూడా ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటన్నిటిని చూస్తుంటే కనుక ముఖ్యమంత్రి ఏకపక్షంగా వెళ్తున్నారనే ఒక ఆరోపణ అయితే స్పష్టంగా వినిపిస్తుంది. నిర్ణయాలు కూడా అదే రీతిలో ఏకపక్షంగా ఉంటున్నాయనే ఒక విమర్శన అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఇదే క్రమంలో ఈ యాదగిరిగుట్ట బోర్డుకు సంబంధించిన నియామకం జరిగింది. ఈ బోర్డు చైర్మన్ సభ్యులకు సంబంధించిన నియామకాలు వివాదాస్పదమైన విషయం తెస్తే దీంట్లో రకరకాల వాదనలు వినిపించాయి. ఒకవైపు ఆంధ్రాకు సంబంధించిన ఇద్దరు ఉన్నారని చెప్పేసి ఒక వాదన బలంగా వినిపించిన విషయం తెస్తే, మరోవైపు ఇందులో సభ్యులుగా చైర్మన్ గా నియామకమైన వ్యక్తులకు సంబంధించిన అభ్యంతరాలు కూడా కొన్ని వ్యక్తమైన విషయం తెస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా నిజంగా విస్తృతమైన సంప్రదింపులు జరపడం ద్వారా ఈ నిర్ణయం చేస్తుంటే ఈ విమర్శలు రాకపోలేదని ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. అన్ని వర్గాల వాళ్ళు అంటే ప్రభుత్వంలో స్టేక్ హోల్డర్స్ గా ఉన్న వాళ్ళను సంప్రదించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అలా నిర్ణయం తీసుకుంటే కనుక ఇట్లాంటి పరిస్థితి తలెత్తకపోవాలనే వాదన అయితే బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కోణాన్ని వివాదాస్పద కోణంలో విశ్లేషకులు చూస్తున్నారు. ఇవాళ కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడానికి కూడా అదే కోణంలో విశ్లేషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎందుకంటే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నేతగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా ఆయన కేబినెట్ లో కూడా చోటు ఆశిస్తున్న విషయం తెలిస్తే ఆయనకు తెలియకుండా కూడా ఈ నియామకం జరగడం పట్ల కూడా కొంత అసంతృప్తులు వెలువెత్తున్నాయి. ఆయన స్వయంగా ఒక ప్రకటన కూడా చేస్తున్నాడు. ముఖ్యమంత్రి ఏకపక్ష వైఖరిని ఆయన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానిక నేతలు కూడా రాజగోపాల్ రెడ్డికి బాధ్యతగా నిలుస్తున్నారు. ఈ నిర్ణయం తప్పు నిర్ణయం, ఎందుకంటే కనీసంగా స్థానిక నాయకులకు ఎవరికి కూడా బోర్డులో ఒక చోటు లేకుండా ఈ నిర్ణయం చేశారనే ఒక అసంతృప్తి అయితే స్థానిక నేతలు వినిపిస్తుంది. నల్గొండకు సంబంధించిన ఒక కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి దీంట్లో నియమితులైనా కానీ భువనగిరి యాదాద్రి జిల్లాకు సంబంధించిన ఎవరు కూడా బోర్డులో మెంబర్స్ కేబినెట్ సమావేశంలో కొంత ఈ సెగ తాకిందని చెప్పాల్సి ఉంటుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సూరజ్.